Sir, I'm Narasimham, Deputy Superintendent of Police, specially appointed by the Home Minister for the communal clash. సో డీజీపీ ఆఫీస్ నుంచి పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. మరి ఇన్ని రోజులు ఆఫ్ డ్యూటీలో సర్వేలెన్స్ లో ఉన్నాను సార్. టేక్ చార్జ్. సార్, ఈ రోజు ఉదయం కలెక్టర్ ఆఫీస్ లో జరిగినట్టుగా ఇక్కడ వెంటనే ఇంకో మీటింగ్ అరేంజ్ చేయాలి సార్. క్యారీ ఆన్. ఫోర్స్ ఈ సమస్యను ఉద్రిక్తం చేసిన ఇరు వర్గాలకు చెందిన ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి రాగానే 3 గంటల సేపు ఊర్లో కర్ఫ్యూ విధించి వాళ్ళని ఇక్కడే బ్లాక్ చేయాలి. వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ని జామర్ తో ఆఫ్ చేయాలి. కమ్యూనికేషన్ కట్ అయితేనే సగం గొడవలు తగ్గుతాయి. విన్సెంట్ సార్, తీర ప్రాంతాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సముద్రం నుంచి ఎవరు లోపలికి రాకూడదు. కోస్ట్ గార్డ్స్ అలర్ట్ చేయండి. ఒక బెటాలియన్ పోలీసుల్ని బోట్స్ తీసుకుని రౌండ్స్ కెలవనండి. వ్యాపారులకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ బంధువులు సిటీలోకి రాకూడదు. అన్నవరం రోడ్డు, రాజమండ్రి రోడ్డు, పెద్దాపురం రోడ్డు, పిఠాపురం రోడ్డు అన్ని చెక్ పోస్టులు బ్లాక్ చేయండి. 6 గంటల వరకు ఎవరిని లోపలికి వదలకండి. టీమ్ ప్రొసీడ్. ఆ అమ్మాయిని ఇక్కడ చివరిగా చూసారట సార్. డాగ్ స్క్వాడ్ని పిలిపించండి. ఎస్పీ ఆఫీస్కి రమ్మని అందరినీ లాక్ చేసేసాం సార్. తీరం దగ్గర ఉన్నాను సార్. ఎన్ని బోట్లు చేపలు పట్టడానికి వెళ్ళాయో కనుక్కుని నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే అలాగే సార్. ఏమైనా చూసుకుందాం. హలో హలో సార్. 144 ఇంప్లిమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ప్రజలందరికీ ఒక హెచ్చరిక. నగరంలో 144వ సెక్షన్ విధించబడినందువల్ల ఎవరు దాన్ని అతిక్రమించి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదుగా? ఓకే సార్. ఆయుడుపాలెం కంట్రోల్ ఉంది సార్. ప్రభు, పీటర్, డానియల్ ముగ్గురే ఉన్నారు సార్. మిగతా 12 మంది ఫోన్ నంబర్లు కలెక్ట్ చేసుకుని నాకు SMS చేయి. మిగతా 12 మందిలో 7 మిస్సింగ్ సార్. 5 ఫోన్లు రింగ్ అవుతున్నాయి కానీ తీయడం లేదు. ఫోన్ ఆన్ లో ఉంచుకుని తెలియని నెంబర్ తీయటంటే తెలిసిన నెంబర్లో తీస్తాడని అర్థం. మీరు ఇచ్చిన 5 సెల్ నెంబర్లు ప్రతాప్ నగర్ టవర్ రేంజ్ ఏరియాలో ఉన్నాయి సార్. సార్ ఇదే సార్ ప్రతాప్ నగర్ సెంటర్. అది రాజ్ హోటల్ సార్. అది రూబీ హోటల్ సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ హోటల్లో ఉంటారు? సెల్ ఫోన్ సిగ్నల్ జామర్ ఆన్ చేసి సరౌండింగ్ లో ఉన్న సిగ్నల్స్ అన్ని కట్ చేయండి. యా, ల్యాండ్ లైన్ నుంచి వాళ్ళ నంబర్కి ఫోన్ చేయండి. ఎస్ సార్. లైన్ వెళ్ళటం లేదు సార్. ఎస్ సార్, మీరు ఈ రూమ్ చెక్ చేయండి. మీరు ఈ రూమ్ చెక్ చేయండి. తాళాలు ఇచ్చారు, 6 ఇవ్వలేదు సార్. సార్, అన్ని రూమ్లు చెక్ చేసాం. సస్పెక్ట్స్ ఎవరు లేరు సార్. 6 కీస్ ఇవ్వలేదన్నారే, ఆ రికార్డ్ ఇవ్వండి. 416 ఎప్పుడు బుక్ అయింది? ఈ రోజు మార్నింగే సార్. ఆ రూమ్ బయట తాళం వేసింది సార్. ఏ లోపలుండే బయట తాళం వేయచ్చుగా. ఒక్కొక్కరు మీ సెల్ ఫోన్స్ లో ఒక్క కృష్ణ డైల్ చేసి ఉంచుకోండి. ఒకే టైంలో కాల్ చేయాలి. జామర్ ఆఫ్. అన్ని ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయండి. యానం దగ్గర దొంగల దీవులో దాచిపెట్టాడు సార్. అన్నా ఓ బోట్ వస్తుందన్నా. ఏంట్రా నువ్వు ఉన్న చోటు పోలీసులకు తెలిసిపోయింది. అమ్మాయిని వదిలేసి పారిపోతావరా? ఏమన్నారా? అన్నా ఫోటో పోలీసులు ఉన్నారు, పారిపోండి అన్నా. అయ్యా, మా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. మీ మేలు మర్చిపోలేమయ్యా. తప్పుదోవలో పెడుతున్న స్టూడెంట్స్ మీద నిఘా ఉంచడానికే పై అధికారులను ఇక్కడికి పంపించారు. స్టూడెంట్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసమే NCC మాస్టర్ గా జాయిన్ అయ్యాను. ఈ అల్లర్ల కారణం 2 వర్గాల కులఘర్షణే కదా సార్? కాదు, 2 తాగుబోతుల నోటి దూల. నమస్కారం సార్.
సార్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడి చెట్ల నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి. కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. కరీం సార్ పిలుస్తున్నారు. సార్ తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం నాతో ఉండండి. ఎస్ సార్. కరీం భాయ్ పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా? ఎంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు. ఓ కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏమైనా చేస్తాను. మొత్తం 15 మంది, అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఒక్కడి దగ్గర లైసెన్స్ లేదు. ఏం చేయమంటారు సార్? వాళ్ళ పళ్ళు రాకుండా పేరెంట్స్ రమ్మని చెప్పు. ఏంటి? నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అది చెప్పేద్దామనే వచ్చాను. గుడ్. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. సారీ సార్, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయకూడదని మీరు చెప్పారు. పోలీస్ ఆఫీసర్ని లవ్ చేయకూడదని చెప్పలేదుగా. ఎప్పుడు మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారో అప్పుడే నేను స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాను. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన దాని పేరు లవ్ కాదు. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇన్ఫాక్చుయేషన్. మనకెవరైనా ఒక వ్యక్తి బాగా నచ్చారు అంటే వాళ్ళ మీద ఇష్టం ఏర్పడుతుంది. అది లవ్ అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. మీ కుటుంబానికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది. దాన్ని చెడగొట్టకు. ఏయ్, పోలీసు వాళ్ళ మాట ఎవరైనా వినాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. కానీ మీరు చెప్పింది ఏది నా బుర్రకి ఎక్కనే లేదు. సారీ సార్. సార్ 10 రోజులుగా స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం DSP తోటే డైరెక్ట్ గా డీలింగ్ చేస్తోంది. దీన్ని మీరెలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ ని డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. అగ్ని. తగ్గితిని ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? తార డబ్బాకి చేతులు కాళ్ళు ముంచినట్టు. చిప. కావ్యమ్మా! డోంట్ ఫాలో మీ. జగరాజ్ గారే కదా? అవును సార్. ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తున్నారు? త్వరగా నమస్తే సార్. లోపలికి వెళ్ళాలి. రండి సార్. ఆ బోట్ని ఫాలో అవ్వండి. సార్ ఇది దాటి వెళ్ళలేము సార్. బాయ్ బోట్ ఉంది అక్కడ. బాయా? ఆ బైనాకులర్ ఇటువు. ఏయ్ బోట్ దిప్పు, బోట్ దిప్పు. సార్ వెళ్ళిపోతాం సార్. రాజు ఓ పోలీసోడు వచ్చి టీచర్ అని చెప్పి అందరినీ మోసం చేస్తూ ఊళ్ళోనే తిరుగుతున్నాడు. అదేవి గమనించకుండా ఈ గాడిద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి పోలీసులు దొరికిపోయాడు. రేయ్, ఎందుకురా నేను భాయ్ శత్రువుల ఊళ్ళో నటిస్తున్నావు? చేసేది దొంగ వ్యాపారం. ఏదైనా సమస్య వచ్చి మేమిరుక్కున్నా మీ మీద అనుమానం రాకూడదు. తెలుసు కదా ఎంత రిస్క్ తీసుకుని బిజినెస్ చేస్తున్నావో తెలుసా మీకు? రాజు, నేను మన వాళ్లతో చెప్పి 10 రోజుల నుంచి వాడిని గమనిస్తూనే ఉన్నాను. డిపార్ట్మెంట్ మొత్తం స్కూల్ పిల్లల చుట్టే తిరుగుతోంది. అందువల్ల మన విషయం వాడికి తెలిసే అవకాశమే లేదు. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం. ఏమీ లేని నన్ను 12 లాంచులకి ఓనర్ని చేశారు.
మీకోసం 10 ఏళ్ళు జైల్లో అయినా ఉంటాను. ఎక్కడున్నారు సార్? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జమదగ్ని, అందరూ స్టేషన్కి వచ్చేయండి. 10 రోజులు జకార్తాలో మీటింగ్ అటెండ్ చేసి సైన్ చేశాను. మిగిలిన రోజులు డానీతో షిప్లో ఉన్నా. వెల్కమ్ డాగరా. మన లెక్కలన్నీ చూసి డాలర్స్లో సెటిల్ చేశాను. అన్నట్టు భాయ్, రేపు డానీ వస్తున్నాడు. నిజంగానా రాజు? నా హోటల్ ఓపెనింగ్కి వస్తున్నాడు. మినిస్టర్ వస్తున్నాడన్నా? డానీ ఉదయం ఫంక్షన్కి రావట్లేదు, రాత్రి పార్టీకి వస్తున్నాడు. సహాయం, నువ్వే లాంచ్ తీసుకుని ఇంటర్నేషనల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అతను పికప్ చేసుకుని రావాలి.